ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మనకంట. గురుగారు, గత 2 రోజుల క్రితం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనే దాని మీద ఒక వీడియో చేసాం. ప్రేక్షక ఆదరణ అయితే చాలా బాగుంది, చాలా మంచి ఆదరణ అయితే దొరికింది. మీ మాటల్లో మీరు చెప్పారు, బాగానే ఉంది. స్వయంగా బ్రహ్మంగారి వంశస్థులు ఎవరైనా ఉంటే మరి ఆ కాలంలో ఏం జరిగింది, ఆ కాలంలో ఏం చెప్పారు, సో ఎవరైనా ఉంటే కుదిరితే వాళ్ళ వంశస్థులతో ఎవరితో మాట్లాడించండి గురుగారు మా కోసం. తప్పకుండా. ముఖ్యంగా బ్రహ్మంగారు వంశస్థులు కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారు మఠం దగ్గర, మఠం అక్కడ ఉంది, మఠంలో 10 సంవత్సరాల వయసులో ఆయన వాళ్ళ వంశస్థులే ఉన్నారు. అప్పుడే ఈ అష్టగ్రహ కూటమి వచ్చిన రోజున 1962 ఫిబ్రవరి 4 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో జరిగినప్పుడు బ్రహ్మంగారి మఠంలో గుడి గంటలు మ్రోగాయి. అప్పుడు వీళ్ళంతా కూడా పంతులు గారులు జనమంతా కూడా బయటకు వచ్చేసారు భయపడి. దాన్ని చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి వీళ్ళ బంధువులే, బ్రహ్మంగారు బంధువులే. నెక్స్ట్, బ్రహ్మంగారు ఎంతవరకు చెప్పినటువంటివన్నీ కూడా సంఘటనలు, ఆయన ప్రాచీన కాలం మనిషి కాబట్టి పాతకాలం పెద్ద ఆయన మొత్తం అన్నీ కూడా ఆ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట, పద్యాల్లాగా. అవన్నీ కూడా చక్కగా ఆయన తెలుగు మంచి పటుత్వం ఉంది. పెద్దగా చదువుకోలేదు ఆయన, వ్యవసాయం చేస్తూ రైతుగా ఉంటూ ఆయన తాను చేసుకుంటూ వీరబ్రహ్మం గారి మీద విపరీతమైన భక్తి. మా గురువు గారు వీరబ్రహ్మం గారిని అంత ప్రేమగా అంటారు. ఇంకా కొన్ని విషయాల్లో ఈ ములపొడి వక్రించి చెప్పేస్తున్నాడు. నేను ఆయన ఛానల్ చూస్తున్నాను, నన్ను కూడా 2 అక్షతలు వేసాడు. అయినప్పటికీ కూడా ఆయన చెప్పిందే నేను చెప్పాను. ఎవరు చెప్పినా మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే ఏంటంటే ఆయన మీడియాకి చెప్పండి గురుగారు, జనం అంతా తెలుసుకుంటారంటే ఎవరు ఇష్టపడరు. నాలాగా డైరెక్ట్ వచ్చి ముఖం మీద చెప్పడానికి ఇష్టపడరు. ఆయన కూడా ఎస్కేప్ అవ్వడానికే, ఎందుకు మనకు తెలిసింది మనం చేసుకుంటే చాలు, జనానికి తెలియాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటారు. కానీ మన ఉద్దేశం ఏంటంటే ప్రజలు తెలుసుకోవాలి, ఉన్నంతలో తప్పే ఉంది. ఇప్పుడు జరగబోయేది ఆయన అసలు బ్రహ్మంగారు కలియుగాంతానికి ఏం చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే కలియుగాంతం అయిపోయింది, కలియుగం అయిపోయింది, ఇప్పుడు సంధికాలం జరుగుతుంది, ఆ సంధికాలంలో తొలి దశ అయిపోయింది, మలి దశ జరుగుతుంది అన్నారు. అవన్నీ కూడా ఆయన మాటలోనే తెలుసుకుందాం. నేను ఇందులో వక్రించింది ఏం లేదు. చూద్దాం, ఫోన్ చేద్దాం, మరి ఆయన ఏం చెప్తారో చూద్దాం. 10 సంవత్సరాల వయసులో మనం చూసిన అష్టగ్రహ కూటమి ఏం జరిగింది ఏంటి మనతో పాటు నలుగురు తెలుసుకుంటారు అంతే. ఆయనకు అందులో వచ్చే లాభం ఏముంది చెప్పడం వల్ల? ఇప్పుడు అందులో చాలా విషయాలు మనకు చాలా మందికి అంత చెప్పని విషయాలు రాసినాడు గురుగారు. సమాస రోజు చంద్రోదయం వీరకాలే మహత్వం, అది 99లో జరిగింది. అదే గురుగారు. ఆయన మహాపురుషుడు నీళ్ల దాహానికి వీరభోగ సుందరాయుడు వచ్చినప్పుడు కలికి భగవాన్ ఆ రాయి మీద కాలు పెట్టాను, ఆయన చంద్రభక్తులు విమోచనం జరుగుతుందని చెప్పి రాస్తున్నాడు. అదేలేండి. శివభక్తులు విష్ణు భక్తులు శ్రీశైలంలో గంగా శంభు శిరోత్తమ విష్ణు పాదోదకమా, విష్ణు పాదోదకమని విష్ణు భక్తులు, శంభు శిరోత్తమని శివభక్తులు. అది మీరు ఏదో చిన్న సలహా చెప్పండి. ఇది ఈశ్వరుని శివుని నెత్తి మీద నుంచి గంగ పుట్టిందే, విష్ణు పాదాల దగ్గర నుంచి పుట్టిందే అని. అవును, అంతే కదా. కొంతమంది ఏమో విష్ణు పాదాల దగ్గర నుంచి గంగ పుట్టిందంటారు, కొంతమంది శివుడి నెత్తి మీద పెట్టుకున్నాడు అంతేగాని పుట్టింది విష్ణు పాదాల దగ్గర నుంచే కదా. ఇది వేదాంత రహస్యం. అబ్బా. ఇది ఈ యొక్క ఆత్మ పరమాత్మ కలయికలు తెలుసుకున్నటువంటి వానికి దీని అర్థం బోధపడతాది. అబ్బా. పరమాత్మ అంటే విష్ణువు, ఆత్మ అంటే శివుడు. 2 బిందువులు కలిస్తేనే సకల సృష్టికి సకల జగత్తుకు కారణమైన మూలతత్వం తెలుసుకుంటే అది కరెక్ట్ గురుగారు. బ్రహ్మంగారు దీని గురించి కూడా చెప్పారా గురుగారు? ఇది కాలజ్ఞానంలో ఉందే స్వామి. కాలజ్ఞానంలో అంటే మీరు ఆ పాష అంతా మీకు వచ్చని మేము మీ పాదాలు పట్టి మేము అన్ని సార్లు ఎందుకు అడుగుతున్నామంటే మీకు ఆ తెలుగు అయ్యా అంటే చాలా అంతవరకే. స్వామి వద్దు, గొప్పగా ఏం చెప్పచ్చు, నాకు గొప్పతనం అంటే అసలు నచ్చదు. అవును. నేను ఒక పద్యం చెప్పిన కాలజ్ఞానంలో, ఈ
ఏమిటి అంటే, మా గురువు గారు ఒక చోటికి పంపినాడు నన్ను ఒక పాది. నేను అక్కడికి పోతే అక్కడ పాత ప్రింట్ కాలజ్ఞానం ఉంది. అబ్బా. ఇప్పుడు జవంగల్ నాగభూషణ దాసు, చాటకొండ సుబ్బయ్య, మోకాయన వెంకట సుబ్బయ్య ముగ్గురు కవులు 3 రకాలుగా రాసినారు ఈ కాలజ్ఞానాన్ని నిద్రాయడంలో తాళపత్రాల నుంచి. 3 పుస్తకం విస్తరణ కోసం ఎక్కువ ఎవరంటే వాళ్ళు పొడిగించుకుంటా పోయింది. అందులో ఒక్క శ్లోకం తీసుకున్నాను. చరకురాని చొరకు చేరిన దారుభ్యం, భూమిలో చొచ్చిన దారుభ్యం, అబ్బా, సీతాపతే నీకు స్థిరమై ఉన్నది, సింహాసనము నీకు స్థిరమై ఉంది. అది ఇది ఆయనకి చెప్పిన ముల్లపూడి గారికి. దీని అర్థం చెప్పండి అని. దాని అర్థం మీరే చెప్పాలయ్యా. ఎందువలనంటే పాతకాలం పద్యాలు, ఆ సాహిత్యము అది వచ్చు కాబట్టి మీకు మీ గురువుగారు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది ఆ కాలజ్ఞానాన్ని 3 రచయితలది చదివారు కాబట్టి మీరే చెప్పండి కొంచెం విడదీసి. ఇప్పుడు మనకు అంత టైం లేదు, ఏదో చెప్పండి. మామూలుగా మాట్లాడి ఎప్పుడో ఒకసారి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే చాలా పెద్ద. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత, భారత యుద్ధం అంటే ద్వాపర యుగంలో స్టోర్ లో జరిగిన యుద్ధం. అదేలేండి. ఒక యుద్ధం అయిపోయిన తర్వాత పెద్ద భూకంపం, యుద్ధానికంటే ముందు అష్టగ్రహకూటం జరిగింది. మీరు ఈ పరిశోధన చేయాలా? చాలా మంది పెద్దలు, మనం ఎంత అల్పులము, చాలా మంది పెద్దలు ఆ మహా తెలిసిన వాళ్ళు ఉన్నారేవో మహానుభావులు ఇంకా. అవును. అప్పుడు అష్టగ్రహకూటం జరిగింది. కృష్ణుడు, ద్రోణాచార్యుడు, ఆయన ఉన్నారు వాళ్ళ గురువు, వాళ్ళ విపత్తు జరగబోతుంది అని చెప్పి ముందుగానే అనుకున్నారు. కానీ అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత ఒక పెద్ద భూకంపం వచ్చింది. భూకంపము ద్వారకా నీళ్ళలో మునిగిపోయింది. అప్పుడు కలి ప్రవేశం జరిగింది. కలి ప్రవేశం జరిగేదానికి భూమి కోర్పు ఆకారంగా గ్రహాలు వక్రించడానికి, అంత కలి ప్రవేశం, మనుషుల బుద్ధులు మారేదానికి పెద్ద ఎత్తున అప్పుడు అంత కలి ప్రవేశానికి అంతా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మొన్న ఈ కలియుగం అంతా జరిగిపోయింది. కలియుగం 4 మీరు మనుగు చరిత్ర మనుకున్న కాలం ముందు అని చెప్పి మాకు పూర్వం భట్రాజులు ఒక పద్యం చెప్పేవాళ్ళు. అందులో 4448 సంఖ్య వచ్చేది. అంటే కలియుగ ప్రమాణం 4448 సంవత్సరాలు. ఇప్పుడు మనకు ఈ యొక్క వ్యాధులు, ఇప్పుడు డాక్టర్లు కనుక్కునేది 2600. అవును. ఇంకా 4448 2600 పెడితే మిగతా జబ్బులని ఇప్పుడు ఈ 1000 రావాలా మనుషులకు. అవును. కలియుగ ప్రమాణం 4, మిగతాది సంధికాలం. అవును. అవును. తొలి సంధి అయిపోయింది 62వ కుటుంబం నుంచి. మళ్ళీ సంధి ప్రారంభమైంది 62 నుంచి. అప్పుడు కోడిగుడ్డు ఆకారంగా వచ్చిన భూమి ఇప్పుడు కృతయుగం నడుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో 25 కాదు, 62 నుంచే కృతయుగం మొదలు. స్టార్టింగ్ 62 అష్టగ్రహకూటం అయిపోయింది. అది అక్కడి నుంచే మనకి కృతయుగం ప్రారంభం అయిపోయింది, ఆ 1962 నుంచి. మీరు దీని గురించి ఎంతమంది లెక్క వేసినా కానీ మీరు ఇంకోవద్దండి. అంతే, కరెక్ట్ అండి, మీరు చెప్పిందే. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పిందే మీరు చెప్తున్నారు, అదే మేము నమ్ముతాం. 62 సరిహద్దులు. ఈ నుంచి 1000 ఏళ్ళు కృతయుగ ధర్మం నడచాలి. ఇది భాగవత ప్రమాణం.
ఈ యుద్ధం ఇప్పుడు ఈ యుద్ధం మొదలు కాబోతుంది. మూడవ ప్రపంచ యుద్ధము మొదలు కాబోతుంది. మూడవ ప్రపంచ యుద్ధానికి ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి భారతదేశమే నాయకత్వం వహించింది. భారతదేశమే నాయకత్వం వహిస్తుంది మూడవ ప్రపంచ యుద్ధానికి. ఎందుకంటే మహాపురుషుడు చైనా, భారత్, రష్యా మూడు ఒకటైతే ఇది గుర్తుపెట్టుకోండి. చైనా, రష్యా, భారత్ ముగ్గురు ఒకటవుతారు. మూడు ఒకటైతే ఓకే. నైలు నది దారి ఇస్తాది. అదేనండి, నైలు నది, నైనా నది, నైలు నది అదే ప్రవహించే ఐరోపా కంట్రీలో ప్రవహించే నైలు నది. ఆసియాను ఐరోపా పేరు చేస్తారు నైలు నది. ప్రపంచం అతి పెద్ద నది, 6000 కిలోమీటర్లు దాని పొడవు. అబ్బా. దాని లోతు 3 కిలోమీటర్లు. అమ్మో. నైలు నది గురించి మీకు అవును విన్నామండి, విన్నాం. ఆ నైలు నది మహాపురుషుడు సైన్యాన్ని అంతా తీసుకొని పోయి నైలు నది దారి ఇస్తారు. అవతలికి పోయి కర్తిస్తుంది యుద్ధ కేంద్రాలు. మహాపురుషుడు ఆ జెరూసలేం కొండ, రాక్ ఆఫ్ ది డోమ్ టెంపుల్ చూడు, వాళ్ళకి మహమ్మద్ ప్రవక్త అబ్రహాము దేవుడు కనిపించిన ఆ కొండ, ఆ కొండ పైన కాలు మోపుతానే ఆ కొండ 4 భాగాలుగా చీలిపోతుంది. ప్రభు రెండవ రాకట అని వాళ్ళు మొత్తుకుంటాడు బైబిల్లో. అవును. ఎక్కడి నుంచి వస్తాడు ఆ ప్రభు? భారతదేశం నుంచే. ఏనే మహాపురుషుడే ప్రభు ప్రపంచానికంతా. అబ్బా. మీరు ఒకటి గ్రహించినారా లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఈ అవతార తత్వం అంతా ఒక్క భారతదేశంలో జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. కరెక్ట్, గమనించానండి. నేను యేసు ప్రభు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తున్నాడు కానీ నేను దేవుని నేను చెప్పుకోలేదు ఎక్కడే. అవును, కరెక్ట్. అది ప్రపంచంలో ఇంత ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అవతార పురుషులు ఎందుకు ఉంటారు? ఆ శక్తిని ఇది భగవంతుని ఇల్లు. అప్పుడు మీరు అష్టగ్రహ కూటమి 1962లో వచ్చినప్పుడు మీ వయసు ఎంత గురువు గారు? ఖచ్చితంగా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. మీరు చక్కగా అదృష్టవంతులు గురుగారు. మీరు ఆ అష్టగ్రహ కూటమిని చూసారు. అప్పుడు బ్రహ్మంగారి గుళ్ళో ఏం జరిగిందండి గురుగారు? అక్కడ గంటలు గనగన వాటంతట అవే మోగినాయి. అబ్బా, ఇది ముందే బ్రహ్మంగారు రాశారా? రాయలేదు, ఎవరికి తెలియదు. ఇది తెలిసిన విషయం కాదు ఇది స్వామి. అదే ఎవరికి తెలిసే విషయం కాదు. ఇక్కడ పూజ ఆడున్న ఆయన వీరభద్ర సుబ్బరాయుడు, పూజారి పెద్ద పూజారి వాళ్ళంతా ఉన్నారు కదా, భయపడిపోయి బయటికి ఆ ఇల్లు దేవాలయం దగ్గర ఉంది కదా. అవును. భయపడిపోయి వాళ్ళంతా ఆ నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అప్పట్లో చాలా పాపమైంది ఈ విషయం. నేను ఒక్కడికి నాకు గుర్తుంది. అవును, కరెక్ట్ అండి. చాలా పాపపెట్టి అప్పుడు పేపర్లు కూడా వచ్చింది, పేపర్లలో వచ్చింది. గంటలు వాటి ఎందుకు మిగిలినాయి. అక్కడ పాదాలు ఎవరో తిరిగినట్టు, చాలా మంది ఋషులు వచ్చినట్లు, వాటింతటా ముగినట్టు ఆ నీళ్ళలో నుంచి పాదాల ముద్రలు అడుగులు పడతాయి కదా, అట్లా అడుగులు అదంతా చాలా ఆ రోజంతా కొన్ని రోజులు అదంతా అదే చర్చ. అక్కడ జరిగిన 5 నెలలకు కనగాల పల్లెలో చింత చెట్టు పేపర్కి వచ్చేసింది, పూలు పూత పూసింది. చింత చెట్టు అబ్బా, ఆ పూలు పూసింది, ఆ చింత చెట్టు అట్లే కలిపింది. ఇప్పుడు మళ్ళా ఎవరో వాళ్ళు అక్కడ ఉన్న పూజారులు కొత్త చెట్లు డాక్టర్లు చెట్లు. అదేలేండి. అయితే గురువుగారు, మనకి నక్షత్ర మండలంలో ఇప్పుడు 12 రాశుల్లో ఒక రాశి మాయమైపోతుంది అన్నారు కదా, 11 రాశులే అవుతాయి అన్నారు కదా. అబ్బా స్వామి, అందుకే నాయన మీరు సరిగ్గా వినండి, చెప్పేది అర్థం చేసుకోండి. మళ్ళా ఒకటి కిందకి ఒకటి పైకి ఇట్లా. అందుకే నేను జాగ్రత్తగా వింటే మీరు అవును గుర్తుంటే. అంతే అంతే గురుగారు, చెప్పండి. ఇప్పుడు ఈ రాశి చక్రం, ఈ 12 రాశులు, ఈ రాశి చక్రం
ఈ 1000 ఏళ్ళు తర్వాత 500 ఏళ్ళు మళ్ళా కలి ప్రవేశం జరుగుతుంది. 1500 ఏళ్ళకి ఇది శాశ్వతమైపోతుంది, మొత్తం అంతా జలమయమైపోతుంది. అంటే ఇంకా 1500 సంవత్సరాలలో మొత్తం జలమయం అయిపోతుంది భూమి. 300 ఏళ్ళు సూర్యుడు భూమికి అతి చేరువలో, భూమి మీద ఒక్క ప్రాణి కూడా ఉండకూడదు. అబ్బా, అంటే సూర్యుడి దగ్గరకు వచ్చేస్తాడు భూమికి దగ్గరగా. ద్వాదశ ఆదిత్యులు ఒక్కసారి వెలిగినట్లు ఎట్లుంటుందో అట్లుంటుంది. అబ్బా, ఆ ఎండకంతా జనమంతా నశిస్తారు. జనముగా సముద్రంలో నీళ్లు కూడా ఇంకిపోతాయి. అబ్బా, సముద్రంలో నీళ్లు కూడా ఇంకిపోతాయి, ఉండవు ఇక. ఒక్క జీవరాశి భూమి మీద ఉండకూడదు అనమాట. ఎందుకంటే బ్రహ్మ మారిపోతుంది, కల్పం మారిపోతారు, కొత్త కల్పం అవుతుంది. అప్పుడు ఒక్క ప్రాణి కూడా ఉండకుండా భూమి మళ్ళీ తిరిగి 300 ఏళ్ళు వర్షం పడతాయి. అబ్బా, 300 ఏళ్ళు వర్షం పడుతుంది. అప్పుడు ఈ భూమిలో ఉండే వీళ్ళంతా, ఈ మహాభక్తులంతా నక్షత్రశాలకి వాళ్ళు నక్షత్రాలకు పోయి ఉంటారు. కొన్ని కోట్ల నక్షత్రాలు కావాలి ఇప్పుడు ఆకాశంలోకి. ఈ రాశి చక్రం పక్కకు తొలగిపోతుంది. ఇప్పుడు కొత్త రాశి చక్రము బలిచక్రవర్తి ఇంద్రుడిగా, సప్తర్షులు మారిపోతారు. కొత్త రాశి చక్రం 12 రాశులతో కాకుండా 11 రాశులతో 8వ మన్వంతరానికి సంబంధించిన విషయం ఇది. 8వ మన్వంతరంలో 11 రాశులతో బలిచక్రవర్తి ఇంద్రుడుగా కొత్త చక్రం ఏర్పడుతుంది. ఇప్పుడు పూర్వము కశ్యప ప్రజాపతి కొడుకులు హిరణ్యకశిపుడు వాళ్ళు మరణము లేకుండా వరాన్ని కోరినారు, గుర్తుందా? అవునండి, అవును. మరణం లేకుండా ఏమిటి వాళ్ళు పర్మనెంట్ వెటర్నరీ అంటే సంస్కృతి దాన్ని అప్పుడే ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ రాశి చక్రము ఈ ఆకాశం సంస్కరించలే. నా చేత చెప్తున్నాడు బ్రహ్మ. ఇప్పుడు 8వ మన్వంతరంలో 11 రాశులతో కొత్త రాశి చక్రం అంటే 7 చక్రాలతో ఉండే ఈ దేహం ఆర్టికల్, ఈ బొమ్మ 6 చక్రాలతోనే ఉంటుంది. అబ్బా, 6 చక్రాలు. అందులో ఇది ఇంకొక చక్రం మిళితం అవుతుంది అంటే ఆధారము, సుధిష్టానము మిళితమై పరమాత్మ ఇక్కడ కేంద్రీకృతమై కుండలిని శక్తి. ఇది అరవింద యోగి మాస్టర్ సివిబి వాళ్ళంతా చెప్పే ఉండరు, మీకు గుర్తుందో లేదో తెలుసుకోండి. అవునవును, తెలుసుకుంటాను గురుగారు. మరణము లేని సృష్టి ఎట్లా అంటే ఇక్కడ ఈ రాశి ఈ మరణము లేని సృష్టి ఈ అరవింద యోగి ఏం చెప్పినాడంటే పరచేతంలో ఉన్న సత్ చిత్ ఆనందాలను మనస్సు ప్రాణము దేశంలోని తీసుకొని వచ్చి మానవ జీవితాన్ని రూపాంతరము చెందించుట అంటాడు అరవింద యోగి. శాశ్వతత్వము ఈ మాస్టర్ సివిబి పర్మనెంట్ వెటర్నిటీ శాశ్వతత్వాన్ని ఒకటేసారి ఇచ్చేస్తాను వస్తుంది అని చెప్పి ఆయన అంటాడు. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు ఆయన మీరు చూస్తుంటే కొన్ని అర్థమైంది. అవునండి, ఇట్లా జరగబోయే విషయం అది ఆంజనేయుడు బ్రహ్మగా వస్తాడు. అది మరి అప్పుడు చిరంజీవులు ఎవరు గురుగారు? ఈ చిరంజీవులు సప్తర్షులు వస్తారయ్యా స్వామి. ఆహో, కొత్త వాళ్ళు వచ్చేస్తారు అంతా. సప్తర్షి మండలం మారిపోతుంది, కొత్త నక్షత్రాలు, కొత్త భూమి, కొత్త ఆకాశం, భూమి కూడా మారిపోతుంది. అంతా కొత్తే. అబ్బా, భూమి కూడా మారిపోతుందా? ఇప్పుడు ఇదే నేను చెప్పింది ఇంకొక రకంగా ఇక్కడ నుంచి మొదలైతుందంటే నంది మండలం
అబ్బా. నంది నవనందుల్లో రెండవదైనటువంటి బ్రహ్మనంది నుంచి శిలాదుడు ఇక్కడ జ్యోతిరూపంగా ఉన్నాడు. శిలాదు మహాముని, శిలాదుడు ఋషి ఇక్కడి నుంచి జ్యోతిర్ స్వరూపంగా ఆయన పుట్టి ఇక్కడి నుంచి బిందు సరోవరం ఏర్పడి ఈ భూమి అంతా రకరకాలుగా ఇక్కడ పర్వతాలు ఏర్పడి ఇక్కడి నుంచి ప్రతిష్ఠ మొదలవుతారు. నేను కథలు చెప్పేది కాదు, ఇది భగవంతుడు అంతే ఉపదేశం విధానం. నేను చెప్పడం లేదు, ఆయన ఏదో కల్పించిన వాడు రామభద్రుడు. మరి ఇంకా ఇప్పుడు ఈ 2025 సంవత్సరానికి సంబంధించి ఏమైనా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమన్నా చెప్పబడిందా అండి? 2025 కాదు, 27 మేషరాశిలో శని ప్రవేశమైతే మేలు జరిగేది కొందరికి, దోషకారణంలో గురిపోతుంది. అక్కడ మనగడు జనం అంతా కుక్క అయిపోతారు. జనం నశిస్తారు. మేషరాశిలోకి శని వచ్చినప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల్లో వచ్చేస్తున్నాడు. 2027లో వచ్చేస్తున్నాడు. స్టార్టింగ్ అవుతుంది యుద్ధం ఒకటి బాగా పక్క తీసుకుని మొదలవుతుంది. 2027 2030 నుంచి పూర్తి అమెరికాలో పూర్తి యుద్ధం ప్రపంచానికంతా అడ్డుకుంటుంది. ఇప్పుడు కొన్ని దేశాలే ఇప్పుడు ఉండేది ఈ రంగంలో. అవును, ప్రపంచం అంతా దీంట్లోకి రావాలా రంగం. అదేలేండి. ఇప్పుడు మనం కాలజ్ఞానం అంతం, ఈ యుగాంతం అంతా కూడా నంది ఆనంది నామ సంవత్సరాల మధ్యలో జరుగుతుందని ఏదో రాశారని విన్నాం గురుగారు. నంద ఆనంద మధ్య అంటే అది ఎప్పుడు వస్తుంది గురుగారు? జరిగిపోయింది స్వామి ఇప్పుడే. ఇదే నంద ఆనందం బహుప్రలయం నిశ్చయం. నంద ఆనందం వచ్చే మహాపురుషుడు కూడా ఎంటర్ అయ్యే టైం అన్నమాట. నంద ఆనందం తర్వాత అయిపోయింది. అయితే సంవత్సర పండుగ కార్తీక శుద్ధ పొందమి నాడే విద్యార్థి పొందన సందునను ఒక దీనుడేలు తాటున వేమన్న పద్యాలు. అబ్బా. అయితే గురువుగారు మనకి వీరభోగ వసంతరాయలు పుట్టారా, ఆయన బయటపడే సంవత్సరం ఏదో అని చెప్పారు. ఈ పాకిస్తాన్ యుద్ధం మొదలైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు కలిసిపోవాలి. ముందు ఈ కలిసిపోయే టయానికి మహాపురుషుడు వచ్చారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసిపోయినప్పుడు అప్పుడు మన మహాపురుషుడు బయటకు వస్తాడా, పుడతాడా? రంగంలోకి యుద్ధానికి నాయకత్వం వహించాలయ్యా ఆయన. అచ్చా, పుట్టేశాడా? అప్పుడు ఆ యుద్ధానికి ఆయన నాయకత్వం వహిస్తాడు. మహాపురుషుడు మూడో ప్రపంచ యుద్ధానికి నాయకత్వం వహించాలి. ఓహో. ఈయన దేవదేవుడు, ఇక్కడ పాప పురుషుడు. సైతం 20 కామన్వెల్త్ దేశాల్లో నుంచి 20 దేశాల్లో నుంచి వాడు ఇజ్రాయెల్ కు రక్షణ కల్పిస్తానని ఒప్పందం చేసుకొని ఇజ్రాయెల్ ఒప్పంద పత్రము 7 ఏళ్ళు ఒప్పందం చేసుకుని 3 ఏళ్ళకి రద్దు చేసి వాడు చేయలేకపోతాడు. ఇజ్రాయెల్ రక్షించలేడు, దేవుడు కూడా కాపాడలేడు ఇజ్రాయెల్ లో. అబ్బా, ఇజ్రాయెల్ దేవుడు కూడా కాపాడలేడు. అబ్బా. ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభువును సిలువ వేసినారు వాళ్ళు. అవును. నేను ఆయన దాచిపెట్టుకున్నా వదలలే వాళ్ళు. వాళ్ళకు శిక్ష పడడానికి దేవుడు కల్పించిందే ఇది. దేవుని యొక్క ఉగ్రత రోజులు అది. ఇవన్నీ కూడా దేవుడి యొక్క ఉగ్రత రోజులు. మహాపురుషుడు ఎంటర్ అయితే ఇజ్రాయెల్ తుత్తులు దూద పింజల్లాగా ఎగిరిపోతుంది. ఇజ్రాయెల్ అసలు రూపు ఉండదు. అబ్బా. అమెరికా ఇంత విరోధించాలి కదా, దాని పతనం తానే కొని తెచ్చుకుంటది. అమెరికా పతనం అమెరికాయే తెచ్చుకుంటది. దేశాలన్నీ క్రిస్టియానిటీ అంతా కోల్పోతారు, సర్వం కోల్పోతారు క్రిస్టియన్ దేశాలన్నీ. మరి ముస్లింల గురుగారు, ముస్లింలు ఉంటారా? ముస్లింలకే ఈ మన వీళ్ళు అండ ఈ ఆసియా దేశాలన్నీ ఒక పక్క ఉంటాయి. ఐరోపా, ఉత్తర అమెరికా వీళ్ళు క్రిస్టియానిటీ అంతా ఆస్ట్రేలియా వాళ్ళతో ఒక పక్క ఉంటారు. ఇక్కడ ఇజ్రాయెల్ ఈ అరబ్ కంట్రీస్ అన్ని యుద్ధ కేంద్రం. పెద్ద ఎత్తున
భయంకరమైన యుద్ధం. 3 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు అసలైన యుద్ధం జరిగేది. యుద్ధమే 7 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం 3.5 సంవత్సరము. ఇది 7-3 గంటలు. అక్కడకు సంబంధించి కాలజ్ఞానంలో 7-3 గడియలు అని చెప్పి బ్రహ్మంగారు ఇచ్చి ఉన్నాడు. 7-3 గడియలని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. 7-3 గడియలు అంటే 7 సంవత్సరాలు అన్నాను. అక్కడ వాళ్ళు కూడా 7 ఏళ్ళు ఈ ప్రకటన గ్రంథంలో 7 సంవత్సరాలు తీర్పు కాలం అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చింది. అదే అండి. ఇది ఇంచుమించు ఏ సంవత్సరంలో రావచ్చు గురుగారు? ఇప్పుడు ఈ నుంచి 27 నుంచి మొదలైంది. 2027 నుంచి మొదలైపోతుంది. 7 సంవత్సరాల యుద్ధంలో 3.5 సంవత్సరం సాధారణ యుద్ధం జరిగింది. 3.5 సంవత్సరాలు సాధారణ యుద్ధం. 3.5 సంవత్సరం అణుయుద్ధం జరిగింది. ఇంకో 3.5 సంవత్సరం అణుయుద్ధం. మొత్తం 7 ఏళ్ళు. 1260 రోజులు. 1260 రోజులు. ఈ యుద్ధము ప్రపంచాన్నంతా సర్వనాశనం చేసింది. చెట్టుగా అంటే బూడిద. 12 ఏళ్ళు వర్షం పడుతుంది. ఎక్కడ కొన్నేళ్ళు అక్కడనే జనమంతా మనం ఫోన్ లో కూర్చొని మాట్లాడుతున్నాం కదా. ముందు చమురు బావుల పైన బాంబులు వేస్తారు. మళ్ళా ఈ శాటిలైట్ అన్నిటి కూర్చేస్తారు. ఈ సమాచార వ్యవస్థ అంతా కొలబడిపోతారు. ఆటోమేటిక్ గా పెట్రోల్ లేకపోతే రవాణా వ్యవస్థ అంతా కొలబడిపోతుంది. రవాణా వ్యవస్థ అంతా కూడా కొలబడిపోతుంది. ఇట్లా ముందు చమురు బావుల పైన ఏ దేశం పవర్ ఉందో వాటి పవర్ల పైన ముందు బాంబులు వేసుకుని చేస్తున్నారు. అంటే గల్ఫ్ కంట్రీస్ మీద అన్నిటి మీద చమురు బావుల మీద బాంబులు పడిపోయి అన్ని పేలిపోతాయి. చమురు బావులు పైన శాటిలైట్ వ్యవస్థ మొత్తం కంప్యూటర్ అంతా నడుస్తుంది కదా. అవునవును. ముందు శాటిలైట్ చమురు బావులు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా అని అడగమంటున్నాడు గురుగారు. మహాపురుషుడు అనుకుంటున్నాం కదా. ప్రజలంతా అప్రమత్తులై ప్రజలు నీచమైన హేయమైన పనులు చేస్తూ భగవంతుని ధ్యానం విడిచిపెట్టి టీవీలు, ఫోన్లు, వ్యభిచారం వీటి మీద ఉండరు. అవును. ఆ దెబ్బ పడే ముందు దెబ్బ పడితే అప్పుడు దేవుడు అంటారు. కరెక్ట్ అండి. ఆయన మహాపురుషుడు పాశుపతం వేస్తాడు. యోగి అయిన వారికి తెలుసు పాశుపతం వేసేది, ఏ అస్త్రాలు ప్రయోగించేది, ఎట్లా వేసేది. ఆయన పాశుపతం ఎప్పుడు వేస్తాడో కాలజ్ఞానంలో ఈ పాశుపతం ఎప్పుడైతే ప్రయోగిస్తాడు జనులంతా సత్వ రజ తమో గుణాలు, రజోగుణము తమో గుణం విడిచిపెట్టి సత్వగుణంలోకి వెళ్ళిపోతారు. అందరూ మళ్ళీ సత్వగుణంలోకి వచ్చేస్తారు. సత్వగుణ సంపన్నుడు సాధించలేనిది ఏది లేదు. అంతేనండి. కరెక్ట్. బాగుంది గురువుగారు, సంతోషం అండి. మళ్ళీ చేస్తాం. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశస్థులు మరి అష్టగ్రహ కూటమి 1962వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో జరిగినటువంటి ఆ అష్టగ్రహ కూటమికి ప్రత్యక్ష సాక్షి ఈయన. అలాగే ఆ రోజున కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారి మఠంలో మొత్తం గంటలన్నీ కూడా వాటి అంతటికి అవే కొట్టుకున్నాయి. అందులో ఉన్నటువంటి ప్రధాన పూజారులు, వీళ్ళ బంధువులు అందరూ కూడా వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడు మాట్లాడిన ఆయన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి రిలేటివ్, 10 సంవత్సరాల వయసు ఆయన. అందరూ బయటకు వచ్చేసారు. అవన్నీ కూడా పేపర్లో వచ్చినాయి, న్యూస్ల్లో వచ్చినాయి. విశ్వం అంతా తెలుసు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన ప్రతిదీ జరిగింది. గురుదేవులు ఆయన బ్రహ్మంగారంటే హరిహర హిరణ్యాత్మక స్వరూపులు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం. కాబట్టి 2027 సంవత్సరం నుంచి వినాశనమని అందరూ చెప్తున్నారు. మా గురుగారైనటువంటి మరి
ఇకిరాల వేదవ్యాస గారు కూడా కలియుగాంతం 1999 అని బుక్ రాశారు. మేము స్టూడెంట్స్ అప్పుడు మొత్తం బెంగళూరులో, రాజమండ్రిలో, అన్ని చోట్ల, విజయవాడలో అన్న పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నెట్లో కూడా ఉంటాయి. కాబట్టి యుగ ధర్మం మారుతుందన్నారు వేదవ్యాసులు గారు చెప్పినట్టుగానే. మాస్టర్ సివివి గారు చెప్పారు కదా ఆయన. అలాగే మాస్టర్ ఈకే గారు లెక్చరర్, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ. ఇకిరాల వేదవ్యాస గారు అన్నయ్య, భరద్వాజ్ గారు, వీళ్ళందరూ కూడా ఎవ్వరు చెప్పినా సరే ఒక్కటే రెవిలేషన్. క్రిస్టియన్ మతం కూడా చెప్పేది అంతా ఒకటే. కాబట్టి మానవులు ఇంకా స్వార్థం వదిలేసేయండి. ఇక ఇది అసలే కలియుగం, కామయుగం, వదిలేసేయండి. ఇంకా వదిలేసి ఈయన క్లియర్గా చెప్తున్నారు. టీవీలు, సీరియల్స్, పిచ్చి పిచ్చివి అన్నీ చూస్తూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కామక్రీడల్లో ఉంటూ, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మోసాలు చేసుకుంటూ, కబ్జాలు చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరమాత్మ వదిలిపెట్టేది లేదు. 2027 నుంచి శని మేషరాశిలోకి వచ్చినప్పటి నుంచి క్లియర్గా వినాశనం స్టార్ట్ అని చెప్పారు. ఇది నిజం. అది ఒక జ్యోతిష పండితుడిగా, ఒక అధర్వణ మీద పండితుడిగా నేను కూడా అనేకమైనటువంటి పరిశోధనలు చేసాం, గ్రంథాలు చూసాం. ఇగో ఇలాంటి గురువులు చెప్పినవన్నీ ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారు. అలాగే వృషభ రాశిలో 2027 తర్వాత 30కి శని మనకి వృషభ రాశిలోకి వస్తాడు. అప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పబడిందంటే రోగాలు ప్రబలిపోతాయి. కరోనా లాంటి రోగాలు ఇంకా చాలా వచ్చేస్తాయి. అవి వచ్చిన తర్వాత కొంతమంది విపరీతంగా మరణిస్తారు అన్నారు. అలాగే 2000 అక్కడ అదొక 2.5 సంవత్సరాలు కదా. 2032కి వచ్చేసరికి శని వృషభ రాశి మిథున రాశిలోకి వచ్చేసరికి యమదూతలు నాట్యం ఆడతారన్నారు, కరాళ్ళ నృత్యాలు చేస్తారు భూమి మీద అన్నారు. అంటే గుట్టలుగా శవాలు చనిపోతారు. దీన్ని మీరు ఆపగలుగుతారా? ఆపలేరు. కరోనాని మీరు ఆపగలిగారా? కరోనా టైంలో లక్షల కోట్ల మంది కోటీశ్వరులు చనిపోయారు. నేను చాలామంది గురువు గారులని నేను ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే, కరోనా వచ్చిన తర్వాత నాలో మార్పు వచ్చింది అండి, మా అబ్బాయిని వేద విద్యల్లో నేను చేర్పించాను అని ఎంతోమంది మహాపండితులు, ధర్మాత్ములు రోజు 1 గంట దాకా మేము అనుష్ఠానం చేసుకుంటాము. సహస్ర గాయత్రి చేయందే మా పిల్లాడిని నేను పొద్దున 7 గంటలకి స్కూల్కి కూడా వెళ్ళినామని ఒక మహానుభావుడు, ఒక గురుతుల్యుడు ఆయన నాకు ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం మారదాం. ఇక అవినీతిని వదిలేసేయండి. ఈ కామాలు, ఇవన్నీ గతం వదిలేసి, మోసాలు చేసినవి ఇవన్నీ వదిలేసి మనం చక్కగా మనందరం పోతాం. ఇక ఈ రాజ్యాలు ఉండవు, రాజులు ఉండరు, సీఎంలు, పిఎంలు, మినిస్టర్లు, మనుషులు, సాధారణ మనుషులు ఎవరైతేనేంటి. ఇప్పుడు అమెరికాయే ఉండదు, ఇజ్రాయేల్ని రక్షించేవాళ్ళు లేడు. ఎందుకంటే దేవాది దేవుడైనటువంటి, దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభుని చంపేశారు. ఇజ్రాయేల్ని అసలు విడిచిపెట్టేదే లేదు. మొత్తం అంతా ఎగిరిపోతాయి పాశ్చాత్య దేశాలు అంటున్నారు. అమెరికాకే దికాణం లేదు. ఇంకా మనకేంటి? కాబట్టి మనుషులు మారండి. ఇది నగ్న సత్యం. బ్రహ్మంగారు చెప్పేది అక్షరం పల్లుపోకుండా జరుగుతోంది. జరిగింది. టాలీ చేసుకోండి. మన వీడియోస్ చూడండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని అంటే ముల్లపుడే వచ్చేయాలంతే. ఎందుకంటే ఇదిగో రుజువులతో లైవ్లో చూపిస్తున్నాం. ఎక్కడా మోసం లేదు, ఏదీ లేదు. మీ అందరి కోసం, మీకు చెప్పించడం కోసం అలాంటి మహానుభావులు తిట్లు తింటున్నాను నేను. అది చెప్తుంటే వక్రించి చెప్తున్నాను ఆయన అని పెద్దవాళ్ళు అంతే. మా గురువులు నాకు చిన్నప్పటి నుంచి తిట్లు తినడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గురువులు తిడితేనే మనకి విద్య వచ్చేది. కాబట్టి గురుగారు చెప్పండి అంటే మీకోసం ఇదిగో ఏమంటున్నారు, ఆయన 4-5 సార్లు మాట్లాడిచ్చాడు ఇప్పటికీ అందరికీ అంటున్నారు. మీకోసం నేను తిట్లు తింటున్నా. కానీ దయచేసి మారండి. నా ఇంటెన్షన్ అదే. మన దేవుడు శ్రీకృష్ణుడి ధర్మం పార్టీలో మనం ఉందాం, ధర్మం వైపే ఉందాం. పాండవుల్లాగా మనం చక్కగా శ్రీకృష్ణ అనుగ్రహం పొందుదాం. అంతేగాని మనం గొప్పవాళ్ళైనటువంటి భీష్ముడిలాగా, ద్రోణుడిలాగా, కృపాచార్యుడిలాగా, కర్ణుడిలాగా, అశ్వత్థలామగా కూలిపోవద్దు మనం. జై కృష్ణ శ్రీకృష్ణ. ఆ విధంగా శ్రీకృష్ణుడి అండలో నీడలో ఆయన పాదాలను పట్టుకొని మనం ధర్మ మార్గాన్ని ఉందాం. అడుక్కుందాం, పర్వాలేదు, గంజి తాగుదాం, నో ప్రాబ్లం. ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. అప్పుడు మనం సేవ్ చేయబడతాం. కృతజ్ఞతలండి.